జిల్లాల్లోనూ కూల్చివేత, మూసీలో ఎర్రగీత. మూసీ తీరంపైకి బుల్డోజర్ దౌడు తీస్తున్న సర్కార్. పాలమూరు తరహాలో మరిన్ని జిల్లాల్లో కూల్చివేతలు. ఎందరి ఉసురు పోసుకుంటే కాంగ్రెస్ కండ్లు చల్లబడతాయి. ఆగ్రహంతో రగిలిన జనం, ప్రభుత్వంపై శాపనార్థాలు. చూడండి, సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లో ఇండ్ల కూల్చివేతకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం నెహ్రూ నగర్లో సర్వే కోసం వచ్చిన అధికారులను స్థానికులు అడ్డుకొని వెనక్కి పంపారు. ఇండ్ల సర్వే అంటూ వస్తే కండ్లల్లో కారం కొడతాం. కారం కాదు, రోకలు పడ తీసుకొని సరసూరి ఏం కాదు. అప్పుడు కానీ వాళ్ళకి రాదు. ఇంకా ఇప్పుడు వాళ్ళని వేసుకుంటేనే ప్రభుత్వం దగ్గరికి పోయి మొరబెట్టుకుంటారు. మేము పోము, కావాలంటే ముఖ్యమంత్రి మంత్రులే పోవాలి, ఈ వాళ్ళే పోయి ఆడ నిలబడి చేపియాలంటే అప్పుడు ముఖ్యమంత్రికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు వాళ్ళకు కూడా మంచిగా కారం రోకలు బండ రుచి చూపిస్తారు వాళ్ళు ప్రజలు. చూడండి, మూసీ రివర్ బెడ్ కింద కూల్చివేతల కోసం పురాణాపూల్లోని ఇండ్లకు ఎరుపు రంగుతో మార్కింగ్ చేస్తున్న హైడ్రా రెవెన్యూ సిబ్బంది అంట. ఇగో ఉన్న ఇంటిని ఊడగొట్టే సర్కార్ ఒక్కొక్క రూపాయి జమ చేసుకొని ఆ పైసలతో కట్టుకున్న ఇండ్లు కూలగొడితే ఎట్లా బతకాలి? అసలు ఇండ్లు కూలగొట్టాల్సిన పనేంది? అన్ని సక్కంగా ఉంటేనే కదా ఇండ్లు కట్టుకున్నాం. ఇప్పుడు వచ్చి ఎఫ్టీఎల్ అంటే ఎట్లా? అయినా ఈ గవర్నమెంట్ మాకు చేసింది ఏం లేదు, ఉన్నది ఊడగొట్టుడు తప్ప. ఆఖరికి ఉన్న మకాన్ కూడా కూల్చేయబడుతుంది. ఫస్ట్ వచ్చి 3 ఇంతలు ఇస్తామన్నారు, ఇప్పుడేమో డబుల్ బెడ్రూమ్ అంటున్నారు. 3-4 కుటుంబాలు కలిసి ఉన్నోళ్ళము ఇప్పుడు ఒక ఇంట్లో ఎట్లా ఉంటాం? ఆఖరికి ఏది ఇయ్యరు. ఇదంతా మమ్మల్ని మాయేసి ఇక్కడ నుంచి వెళ్ళగొట్టాలని చేస్తున్నారు. అయినా మా ఇల్లు మాకు కావాలి. రేవంత్ రెడ్డి మా ఇల్లు జలుకు రావద్దు, మాకేమైనా అయితే నీదే బాధ్యత. ముస్లిం మహిళలు కేసీఆర్ నగర్ రామంతపూర్ దగ్గర ముస్లిం మహిళలు చేస్తున్నటువంటి ఆందోళన ఇది. సో వాళ్ళ గోస చూడండి ఎట్లా ఉందో.